గ్రామ ఐపీఎల్. శ్రివానా అనే గ్రామంలో ప్రతి శనివారం ఒక సంత జరుగుతుంది. ఆ సంతలో జనాలందరూ వాళ్ళ చేతితో స్వయంగా తయారు చేసిన వస్తువులను అమ్ముకుంటారు. వారమంతా వస్తువులను తయారు చేసి శనివారం అంగడిలో పెట్టి అమ్ముకుంటారు. అలా వస్తువులనమ్మే వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. ఈ పనే వాళ్ళ జీవనోపాధి. గ్రామస్తులందరూ మాట్లాడుకుంటున్నారు. ఈసారి నేను అద్భుతమైన బకెట్లు తయారు చేశాను. నువ్వేం తయారు చేశావు? నేను ఈసారి గోల్గప్పే తయారు చేశాను. అంగడికొచ్చిన వారందరూ రుచికరమైన గోల్గప్పే తిని వెళ్తారు. అవును, నువ్వు చెప్పింది నిజం. జనాలు అంగడి అంతా తిరిగి తింటారు, కొంటారు. అవును, దాంతోనే మన జీవనోపాధి గడుస్తుంది. శ్రివానా గ్రామంలో అంత సాఫీగా జరుగుతుంది. అంతలోనే గ్రామస్తులకు ఒక విషయం తెలిసింది. 3 నెలల పాటు ఈ అంగడిని నిలిపివేయాలని. వేరే గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడికి చేరుకోలేరని, గ్రామానికి వేస్తున్న కొత్త రోడ్ల వల్ల ఇక్కడికి రాకపోకలు కష్టమని. అందుకని ఈ గ్రామంలో అంగడిని నిలిపివేశారు. అంగడి జరగకపోతే గ్రాహకులు రారు. మనం తయారు చేసిన వస్తువులు మనం అమ్మలేకపోతాము. అరే, ఈ రోడ్లు వేసేంత వరకు మనము సామాన్ ఏమీ అమ్మకుండా మన బతికెలా సాగుతుంది? మనం ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించాలి. గ్రాహకులను ఏదో ఒక రకంగా ఇక్కడికి రప్పించాలి. కానీ మనమేం చేయగలం మన ఊరికి గ్రాహకులను ఆకర్షించడానికి? ఊరంతా ఇదే ఆలోచిస్తోంది. గ్రాహకులను ఈ ఊరికి ఎలా రప్పించాలా అని. ఏ రకంగా గ్రాహకులను ఆకర్షించి మన వస్తువులు అమ్ముకోవచ్చు అని. అదే గ్రామంలో భువన్ అనే పేరుతో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను అదే అంగడిలో షర్బత్ తయారు చేసి అమ్ముతాడు. ఒకరోజు అతను పని మీద పట్టణానికి వెళ్ళాడు. అరే పిచ్చోళ్ళ, వీళ్ళు ఏం చూస్తున్నారు అసలు? పదే పదే తీక్షణంగా దాన్నే చూస్తున్నారు. ఏంది ఇది? అరే బాబు, దీని గురించి తెలియదా? దీన్ని ఐపీఎల్ అంటారు, ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇక్కడ చక్కటి ఆటగాళ్లను ఎంచుకొని వేరే వేరే టీమ్స్ తయారు చేస్తారు. జనాలందరూ వాళ్ళ నచ్చిన టీంకి సపోర్ట్ చేస్తారు. అందుకే దీన్ని అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఐపీఎల్ గురించి తెలుసుకున్నాక భువన్కు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వాళ్ళ గ్రామానికి చేరుకొని దాన్ని ఊరి వాళ్లతో పంచుకున్నాడు. చిన్ననా, మనము ఊళ్ళో ఐపీఎల్ ఆడితే చాలా మంది దాన్ని చూడటానికి వస్తారు. వాళ్ళు చూడడానికి వచ్చినప్పుడు మన సామానంతా వాళ్ళ ముందు పెడదాం. దాంతో మన వస్తువులు చాలా అమ్ముకోవచ్చు. ఆలోచన బానే ఉంది, కానీ దీన్ని ఎలా జరపొచ్చు? చూడు చిన్నానా, మనం 2 టీంలు ఫామ్ చేద్దాం. ఒక్కో టీంలో 3 ఉంటారు. వచ్చిన గ్రాహకులకు ఏ టీం నచ్చితే దానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ గ్రాహకులకు ఎలా తెలుస్తుంది మనం ఇక్కడ ఐపీఎల్ ఆడుతున్నామని? మనం ఊరి సరిహద్దుల్లో పెద్ద బోర్డు పెడదాం. మనం ప్రచారం చేద్దాం. నాకు నమ్మకం ఉంది, ఇది చాలా బాగా జరుగుతుంది. గ్రాహకులందరూ ఇక్కడికి వస్తారు. ఒక్కసారి వాళ్ళు ఇక్కడికి వస్తే మనము తినుబండారాలు, బట్టలు, చెప్పులు ఇలా చాలా మనం అమ్ముకోవచ్చు. సరే, ఈ ఐడియా చాలా బాగుంది. ఈ ఆలోచన నీదే కాబట్టి దాన్ని బీపీఎల్ అని పిలుద్దాము, భువన్ ప్రీమియర్ లీగ్. ఊరందరికీ ఈ ఆలోచన చాలా బాగా నచ్చింది. వెంటనే వారు సాధన చేయడం మొదలుపెట్టారు. బీపీఎల్ కోసం సిద్ధమవుతున్నారు. భువన్ బీపీఎల్ గురించి ప్రచారం మొదలుపెట్టాడు. దాంతో చాలా మంది జనాలకు తెలిసింది ఈ విషయం. ఈరోజు బీపీఎల్ మొదటి రోజు. చిన్నాన్న దురందర్ టీం, మిశ్రా టీం యొక్క మహావీరులతో పోటీ. 2 టీంలు సిద్ధంగున్నాయి. నేను దురందర్ టీంకే సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు బాగా ఆడుతారు. నేను మిశ్రా గారి టీంకి సపోర్ట్ చేస్తాను, ముగ్గురు చాలా మంచి ఆటగాళ్ళు. గ్రాహకుల యొక్క ఉత్సాహం మెల్లమెల్లగా పెరిగిపోయింది. గ్రామస్తులందరూ వాళ్ళ వస్తువులను అమ్ముతున్నారు. గ్రాహకులు వాటిని ఖరీదు చేస్తున్నారు. కొందరు అల్పాహారం, కొందరు నీళ్లు, కొందరు షర్బత్, జ్యూస్లు, మరికొందరు టోపీలు తీసుకుంటున్నారు. కొందరింటికి కూరగాయలు కొంటున్నారు. దాంతో పొద్దు మూకేసరికి అందరూ మంచి లాభాలు గడించారు. నాకు అస్సలు నమ్మకం కలగడం లేదు. జనాలందరూ ఇంత సామాన్ కొన్నారు. అసలు ఎప్పుడు ఇంత గిరాకీ మనకు లేదు. ఇదంతా దీనికి కారణం బీపీఎల్. రేపు మనం ఇంకో 2 టీంలు తయారు చేసి ఇంకా లాభం పొందుదాం. ఆహా, అలానే చేద్దాం, మన అంగడి ప్రారంభించనంత వరకు.
శ్రివానా గ్రామంలో రోజు 2 కొత్త టీములు ఆడుతున్నాయి. జనాలు వీళ్ల ఆటను చూసి ముగ్ధులైపోతున్నారు. అలా 4 నెలలు గడిచాయి. గ్రామస్తులందరూ చక్కటి లాభాలను గడించారు. అంతలోనే అంగడి కూడా మొదలయింది. భువన్, నాకనిపిస్తుంది సంవత్సరంలో 4 నెలలు బీపీఎల్ ఆడితే బాగుంటుందని. దాంతో ఊరికి మంచి పేరొస్తుంది, జనాలందరూ వస్తారు. మీరు చెప్పింది బాగుంది చిన్నాన్న. ప్రతి సంవత్సరం 4 నెలలు మనం బీపీఎల్ ఆడుదాం. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం శ్రివానా గ్రామంలో బీపీఎల్ ఆడుతున్నారు. అలా చూస్తూ చూస్తూ ఉండగానే టీమ్స్ అన్నీ చాలా పాపులర్ అయ్యాయి. దాంతో బాగా ఆడేవాళ్లను వేలంపాట వేసి కొంటున్నారు. ఇప్పుడు శ్రివానా గ్రామము అఫీషియల్గా బీపీఎల్ ఆడుతుంది. అలా గ్రామాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లారు.